దేవుని సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు. అందరికీ షాሎም. షాሎም అండి అందరికీ. దేవుడు మీకు చక్కని స్వరాలు ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన స్వరాలను బట్టి దేవుణ్ణి మహింపరచాలి. ఆయన ఇచ్చిన స్వరంతో దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడంట మనల్ని తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడు కొంతకాలం మీరు శ్రమపడినా మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాను అని చెప్పాడు. అయితే మరి ఈ యొక్క పేతురు గ్రంథంలో మరి వారికి ఎదురైన శ్రమలేంటి అని చూసినట్లయితే మొదటి అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుదామండి. ఇక్కడ ఈ పేతురు గ్రంథంలో యూదులున్నారు, అన్యులున్నారు. అయితే వారికి ఎదురైన శ్రమల కోసము పేతురు వ్రాస్తున్నాడు అనమాట. అయితే 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాము. 6-7 వచనాలు. చదువుదామండి. చాలండి. ఇక్కడ ఈ యొక్క పేతురు వారికి చెప్తున్నాడు, మీకు ఏ విషయంలో శ్రమ వచ్చింది అని అంటే విశ్వాసమునకు శ్రమ వచ్చింది. వారి విశ్వాసమును పరీక్ష చేయటానికి శ్రమలు కలిగినాయి. ఇదే 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే లోకమందున్న మీ 8-9 వచనాలు చదివినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అయితే అపవాది ఈ యొక్క ప్రజలకు ఏ విధమైన శ్రమను కలగజేస్తున్నాడంటే విశ్వాసము సన్నగిల్లటానికి వారికి శ్రమలను కలగజేస్తున్నాడు. సాతాను వారి విశ్వాసమును పరీక్షించటానికి, వారు విశ్వాసంలో నిలబడకుండా, విశ్వాసము కదలించబడాలని, వారు స్థిరులుగా ఉండకుండా విశ్వాసంలో పడిపోవాలని చెప్పి అనేకమైన శ్రమలు ఆ యొక్క ప్రజలకి కలగజేస్తున్నప్పుడు మరి ఈ 9వ వచనంలో చెప్తున్నాడు ఏమనంటే, మీరు వాని యొక్క శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అంటే అపవాదిని ఎలా ఎదిరించాలి అంటే విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించాలి. ఈరోజు మన జీవితంలో కూడా చాలా అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. మన విశ్వాసంలో నిలబడకుండా, విశ్వాసముతో పోరాడకుండా, విశ్వాసంలో ఉండనీయకుండా, విశ్వాసము సన్నగిల్లే ప్రయత్నాలు అనేకమైనవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఆ అపవాదిని ఎదిరించడానికి మనము ఎందులో స్థిరులై ఉండాలి అంటే విశ్వాసంలో స్థిరులై ఉండాలి. అందుకనే ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాడు కదా దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తానే నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడి అపవాదిని ఎదిరించడానికి, విశ్వాసంలో స్థిరపడి అపవాది కలగచేయి శోధనలను ఎదిరించడానికి, నువ్వు విశ్వాసంలో స్థిరపడి అపవాది కలగచేయి ప్రతి ఒక్క ఆటంకములను, ప్రతి ఒక్క కష్టాలను, నష్టాలను, లేకపోతే సమస్యలను, ఎటువంటి ఇబ్బందులనైనా కానీ ఎదిరించటానికి నువ్వు విశ్వాసంలో స్థిరమై ముందుకు ఉంటావో అప్పుడు యేసయ్యే తానే మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాడంట. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా మనం ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే యోబును చూసుకున్నట్లయితే యోబుకి విశ్వాస సంబంధమైన అనేకమైన పరీక్షలు వచ్చినాయి. అపవాది తన విశ్వాసమును సన్నగిల్ల చేయటానికి, అపవాది విశ్వాసము నుంచి యోబును తప్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మొదటిగా తన కుమారులను తీసుకున్నాడు, తన ఆస్తిని తీసుకున్నాడు, తన ఆరోగ్యాన్ని తీసుకున్నాడు, తన పశువులను తీసుకున్నాడు, అందరినీ తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే తనని విశ్వాసం నుంచి కదిలించటానికి, విశ్వాసము నుంచి పక్కకు నెట్టివేయటానికి, విశ్వాసంలో పడిపోయటానికి
అపవాది అనేకమైన సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు యోబు ఆ యొక్క శ్రమలకు భయపడలేదు. ఆ యోబు శ్రమల వలన కలుగు దుఃఖమునకు భయపడలేదు. యోబు శ్రమలను బట్టి ప్రభువుని దూషించలేదు. కానీ యోబు ఆ విశ్వాసంలో స్థిరమయ్యి అపవాదిని ఎదిరించాడు. ఈరోజు కూడా మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరముగా ఉండి అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. కానీ విశ్వాసంలో మనం పడిపోయే వారంగా మనం ఉండకూడదు. విశ్వాసం నుంచి వెనకకు వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. విశ్వాసం నుంచి ఇంకా నా దేవుడు ఏమీ చేయలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నా దేవుడు నాకేమీ చేయట్లేదు, నేను ఎంత పరిచర్య సంఘంలో నా వంతు పాత్రను నేను చేస్తున్నా నా దేవుడు నాకేమీ చేయట్లేదు, నేను సంఘానికి వస్తున్నా కానీ నా దేవుడు నాకేమీ చేయట్లేదు, నేనేమి చేస్తున్నా కానీ నా దేవుడు ఏమీ నాకు చేయట్లేదు, నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి మనము ఆ యొక్క ప్రశ్నతో లేకపోతే ఆ యొక్క నిరుత్సాహముతో దేవుడు ఏమీ చేయట్లేదు అన్న ఆలోచనతో మనం ఉండకూడదు. కానీ అపవాది కలగచేయి ప్రతి ఒక్క ఆలోచనలను విశ్వాసము ద్వారా త్రిప్పివేసి దేవునిలో విశ్వాసంలో స్థిరమై అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో అందరి జీవితాల్లో కూడా ఆలోచనలు వస్తే నేను ఇంతకాలం నేను సంఘానికి వస్తున్నాను కదా, నేను నా వాళ్ళని అందరినీ వదులుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ప్రార్థనలో ప్రయాసపడుతున్నా, వాక్యంలో ప్రయాసపడుతున్నా, ఆరాధనలో అన్ని విషయాల్లో దేవుని విషయంలో ప్రయాసపడుతున్నా, నాకేమీ జరగట్లేదు అని అపవాది అనేకమైన ఆలోచనలు కలగజేసినా ఒకవేళ నీకు నువ్వే మనం ఆలోచన చేసుకున్నా కానీ అవన్నీ కూడా త్రిప్పివేసి అపవాదిని ఎదిరించే వారంగా మనం ఉండాలి. విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. మన విశ్వాసమును మరి ఎవరు కొనసాగిస్తారంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనము ముందుకు నడవాలి. మన విశ్వాసంలో స్థిరపడాలి. యేసు వైపు చూస్తూ విశ్వాసంలో నిలవబడి అపవాదిని ఎదిరించి దేవుడిచ్చే ఘనతను మనం తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. అటువంటి స్థితిలోనికి మనం అందరము రావాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. ఏం చేయాలండి? మరి ఒకసారి చెప్దామా? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. ఒక్కొక్కసారి విశ్వాసము సన్నగిలిన యేసయ్యే తానే మనల్ని తన విశ్వాసంలో కొనసాగింపజేసి స్థిరంగా నిలబెట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట. హల్లెలూయా. మరి అందరం కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం అందరం కళ్ళు మూసుకొని కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసంలో యేసు నామంలో దయచేయండి. ప్రతి ఒక్కరు విశ్వాసంలో స్థిరపరచబడినట్లుగా మీరు యేసు నామంలో కృపను అనుగ్రహించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. పాడాలందరూ. సాతాను శోధన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము. అందరు గట్టిగా చప్పలు కొడుతాం, గట్టిగా చేతులు పెట్టి గట్టిగా దేవా. ఆమేన్.
చప్పలు కొడుతూ పడాలి. బ్రదర్ చప్పలు కొట్టు. అందరు గట్టిగా హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలు గట్టిగా యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయం ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. అందరూ కూడా దేవా శాంతి జలము చెంత ఆనిశము ప్రాణము తృప్తి పరచు. మరణ లోయలో నన్ను కాపాడును. ఆనిశము ప్రాణము యేసయ్యా. యేసు చాలును. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. రెండు చేతులు పైకి గట్టిగా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ స్థితికైనా ఏ సమయానికైనా ఏ పరిస్థితిలోనైనా ఆయన చాలు మనకు. ఆయన పైన విశ్వాసముతో మనం కొనసాగితే విశ్వాసానికే సాతాను కలగజేసే పరీక్ష. అయితే మన విశ్వాసమును ఆయన నామమందు వాక్యమందు మనం కలిగి ముందు కొనసాగుతుంటే ఆ దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. చెప్పండి, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు. ఇంకొకసారి చెప్తారా గట్టిగా? మర్చిపోయారా? ఇప్పుడే రెండో లైనే మళ్ళీ చెప్పండి. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది లేదు. కాబట్టి దేవుడు అందరినీ కూడా స్థిరపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని యొక్క ఉదయకాలం మనం ధ్యానిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 4వ అధ్యాయంలో అన్నీ కూడా పేర్లు కనబడతా ఉంటాయి. వారు వీరికి పుట్టారు, వీరు వీరికి పుట్టారు, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ పితరుడు పేరు ఇది, వాళ్ళ పితరుడు పేరు ఇది, వారు అని చెప్పి అన్ని పేర్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ క్రానికల్స్లో చాప్టర్ 4లో ఈ పేర్లన్నీ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి పేర్లు ఇన్ని ఉన్నాయని ఆయన అనిపిస్తూ ఉంటుంది. మొదటి 4 అధ్యాయాల్లో మన మొదటి దినవృత్తాంతాలు 1 నుంచి 9 వరకు అన్నీ కూడా వాళ్ళ వంశవృక్షాలన్నీ, వాళ్ళ యొక్క జీనియాలజీ, వాళ్ళ యొక్క పితరుల వంశము, వాళ్ళ గోత్రాలు, వారి నెంబర్లు, వాళ్ళ పేర్లు ఇవి కనబడతా ఉంటాయి. ఈ యొక్క పేర్లన్నిటి మధ్యలో సడన్గా ఒక క్యారెక్టర్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఒక వ్యక్తి జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు అందరూ కలిసి చదువుదామా? యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యిని నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను.
చాలాసార్లు ఈ యొక్క వ్యక్తి కోసం మనం వినే ఉంటాం, లేదా కొన్నిసార్లు ఆలోచించి ఉంటాం. యోబేజు యొక్క లైఫ్ ఎలా ఉందంటే, చాలా భయంకరమైన పరిస్థితులు, వాతావరణము, అనుకూలము కానీ ప్రజల యొక్క జీవన విధానం మధ్యలో కనబడుతున్న వ్యక్తి ఈయన. అంటే పరిస్థితులన్నీ బయట ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సమయంలో, ఆ రాజ్యంలో కానీ ఆ కాలంలో కానీ అందరూ అనుకూలమైన పరిస్థితుల్లో ఆయన లేడు. రెండోది, వ్యక్తిగతంగా ఆయన జీవితంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆయనకు లేవు. అతడు ఏ రకంగా కూడా ఎన్నదగిన వాడు కాదు, ఏ రకంగా కూడా విలువ చెయ్యబడిన వాడు కాదు. కొన్నిసార్లు అంటారు కదా, దమ్మిడి విలువ చేయవు నువ్వు అని అంటారు. నువ్వు వాల్యూవే లేదు నీకు, అసలు నీకు ఇంట్లో వాల్యూ లేదు, ఉద్యోగంలో వాల్యూ లేదు, వ్యాపారంలో వాల్యూ లేదు, అసలు నువ్వు ఎక్కడ దేనికి పనికిరాని వాడవు, దేనికి పని చేయని వాడవు అనేటువంటి ఒక పరిస్థితిలో ఆ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. కారణము, అతడికి ఇవ్వబడిన పేరు. కేవలం పేర్లు మాత్రమే కాదు, పేర్లు వాళ్ళ జీవితాలను నిర్ణయిస్తాయి. బైబిల్ గ్రంథంలో వాళ్ళు పేర్లు ఏర్పరిచినప్పుడు, పేర్లు వాళ్ళకి పెట్టినప్పుడు కేవలం పేరు ఒక్కటే కాదు, వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఆ పేర్ల వలన దాని యొక్క అర్థాలు వాళ్ళ జీవితంలో నెరవేరాలని. సో అలాంటి పరిస్థితిలో ఈ యొక్క యొబ్బేజుని కంటున్నప్పుడు వాళ్ళ తల్లికి ఉన్నటువంటి భయంకరమైన వేదన చేత, ఇతడు నన్ను చాలా ఇబ్బందికి గురి చేశాడు, ఈ అబ్బాయి నన్ను చాలా బాధకు గురి చేశాడు, కాబట్టి ఇతనిని వేదనలో కన్నానని చెప్పి అతనికి వేదన అన్న బిరుదుతో కూడిన ఒక పేరు పెట్టింది ఆమె. అయితే ఆ పూటకు మాత్రమే అతని జీవితం అలా లేదు, కానీ ఆమె పెట్టిన పేరు వలన, లేదా ఆమె పెట్టిన శాపము వలన, ఆమె పెట్టినటువంటి ఆ యొక్క మాట వలన ఏం జరిగిందట, ఆయన జీవితమే వేదనగా మారింది. బైబిల్ చెప్తుంది, కడుపున పుట్టిన బిడ్డను తల్లైనా మరుచునేమో కానీ తన ఒడిలో ఉంచుకొని చనిపాలిస్తున్న తల్లైనా తన బిడ్డను మరవవచ్చును కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడవనని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సొంత తల్లే తన బిడ్డను శపించవచ్చు, తల్లి చేత తృణీకరించబడిన వారు ఉన్నారు, సొంత తండ్రి చేత తృణీకరించబడిన వారు ఉన్నారు, సొంత భర్త చేతనే తృణీకరించబడిన వారు ఉన్నారు, భార్య చేతనే తృణీకరించబడిన వారు ఉన్నారు, పిల్లల చేతనే తృణీకరించబడిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అందరికీ ఒకే రకమైన జీవిత విధానం లేకపోవచ్చు, అందరూ తల్లి ప్రేమను రుచి చూడకపోవచ్చు, అందరూ తండ్రి ప్రేమను నిజంగా వాళ్ళ జీవితంలో పొందలేకపోయి ఉండొచ్చు, అందరూ వాళ్ళ యొక్క భార్య ప్రేమనో లేక భర్త ప్రేమనో పిల్లల ప్రేమనో తల్లిదండ్రుల ప్రేమనో అందరూ నోచుకోకపోయి ఉండొచ్చు. లోకంలో మనం అనుకుంటాం, ఓ చాలా గొప్ప ప్రేమ అని చాలామంది చెప్తా ఉన్నప్పుడు అనిపిస్తుంది, అరే మనకు ఆ ప్రేమ లేదు కదా, మనం ఆ జీవితంలో ఆ ప్రేమకు నోచుకోలేకపోయాం కదా, మనం ఆ జీవితంలో ఇలాంటి అనుభవం నాకు లేదు కదా. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులే వారి బిడ్డల్ని శపిస్తూ ఉంటారు. వారు పెంచుకున్న పిల్లల మీద వాళ్ళే తమ ఆక్రోశాన్ని, వారు కనిన వారి బిడ్డల మీద వారే కనికరం లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో అఘాత్యాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. అక్రమ సంబంధాల వల్ల సొంత బిడ్డల్నే చంపేసిన తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం. చంపేసి వదిలేసి పడేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. తనకు బాధ కలిగించాడన్న పేరుతో, తనకు బాధ కలిగించాడన్నటువంటి బాధతో తన కొడుకునే, తన జీవితాన్నే బాధగా ఉండునట్లుగా ఒక తల్లి పెట్టిన శాపం అది. నీ పేరు యొబ్బేజు అంటే ఇక నువ్వు వేదనే అంటే అర్థమేంటి తెలుసా? ఒకటి, నువ్వు వేదనగా, నీ జీవితం అంతా వేదనగా ఉంటుంది. రెండోది, నువ్వు ఇతరులకు వేదన కలిగించేవాడిగా ఉంటావు, నువ్వు వేదన కలిగించేటువంటి వ్యక్తిగా మారుతావని ఆ యొక్క అర్థము ఆ తల్లి పెట్టినటువంటి పేరు ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసింది. అయితే యొబ్బేజుకి అర్థమైంది, అతనికి ఫిజికల్ వీక్నెస్ ఉందో, లేకపోతే అతను అంటే శారీరకంగా అంగవైకల్యంతో ఉన్నాడో, మానసికమైనటువంటి వీక్నెస్తో ఉన్నాడో, లేక పరిస్థితుల ప్రభావం చేత అతను ఒంటరిగా పోరాడుతున్నాడో, దానికోసం పెద్ద హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏం కనబడతలేదు. కానీ ఒక వాక్యం మాత్రం సీరియస్గా బైబిల్ చెప్తుంది, అతని జీవితం మాత్రం అందరిలాగా సంతోషంగా లేదు. కనీసం ఒక యావరేజ్ లైఫ్ కూడా అతనికి, ఒక యావరేజ్గా ఉన్న సంతోషాలు కూడా అతని జీవితంలో లేదు. అందరూ అనుభవిస్తున్నటువంటి ఒక కామన్ సంతోషాన్ని కూడా తను జీవితంలో సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తున్నట్టు వాడిగా లేడు. అయితే ఆయనకు అర్థమైంది, ఒక వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడు. అతనికి అర్థమైనప్పుడు ఏమైందంటే, ఇక నా జీవితాన్ని మార్చబడాలి అంటే అది దేవుని వలనే సాధ్యమని అతను నమ్మాడు. అఫ్కోర్స్ తల్లి నాకు పెట్టిన పేరు కావచ్చు, లేక నా జీవితం నా పుట్టుకతోనే
నా పుట్టుకతోనే దరిద్రంలో నేను పుట్టుండొచ్చు, పుట్టుకతోనే శాపాలతో పుట్టుండొచ్చు, పుట్టుకతోనే వ్యాధులతో పుట్టుండొచ్చు, పుట్టుకతోనే లోపాలతో పుట్టుండొచ్చు, పుట్టుకతోనే కొన్ని బలహీనతల చేత పుట్టుండొచ్చు, లేదా కొన్నిసార్లు చిన్నప్పుడు కొన్ని ప్రమాదాల వల్ల జీవితము వైకల్యంగా మారిపోవచ్చు, కొన్ని సంఘటనలు వాళ్ళ జీవితాలని అవిటివారిగా మానసికంగా శారీరకంగా కొన్ని సందర్భాలు వాళ్ళ జీవితంలో కుంటుపడిపోయే వారిగా మార్చచ్చు, ఏదన్నా ఒకటి జరిగే ఉండొచ్చు. అయితే ఈ యొబ్బేజుకు ఒక విషయం అయితే అర్థమైంది, దేవుడు మాత్రం మార్చగలిగిన వాడు అని ఆయనకు అర్థమైంది. లోకమంతా భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉండని, తన చుట్టూ ఉన్నవారు సూటుపోటి మాటలతో అతన్ని ఏమైనా అనని, అతనికి ఎటు చూసినా నిరాశ నిస్పృహ, ఎటు చూసినా ఓటమిలే అతని జీవితంలో ఆవరించినప్పటికీ కూడా అతడికి దేవుడి మీద ఒక ఆశ కలిగింది. ఇశ్రాయేలీయుల దేవుని గురించి ప్రార్థించను అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క మహిమ ఆయనకు అర్థమైంది, ఆయన జీవితాన్ని మార్చగలిగిన వాడు అనిపించింది. మేబీ అప్పటికి 40 ఏళ్ళు ఉన్నాయో 50 ఏళ్ళు ఉన్నాయో ఆయన వయసు నాకు తెలియదు. అరే ఇంత లేట్ అయిపోయినా ఇంకేముంది నా జీవితం, ఆల్రెడీ అయిపోయింది సగం జీవితం, లేదా ఇంకా జీవితంలో ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాను, ఇప్పుడేం నన్ను రిపేర్ చేయగలుగుతాడు దేవుడు, ఇప్పుడేం నన్ను సెట్ చేయగలుగుతాడు, ఇప్పుడేమి దేవుడు నన్ను కాపాడగలుగుతాడు, ఇప్పుడేమి దేవుడు నా జీవితాన్ని పైకి తీసుకురాగలుగుతాడని అనుకోలేదు. కానీ ఆయన మనసులో ఒక ఆశ కలిగింది. ఏమిటి ఆశ అంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల దేవుడు నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, ఆయన నాలో మార్పు తేగలిగిన వాడు అని ఆయనకు అర్థమైన తర్వాత ఆయన దేవుడితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. చెప్పండి గట్టిగా. నేను ఒక మాట చెప్తా వినండి, మాటలతో జీవితం మారదు, కేవలం ఆలోచిస్తే జీవితం మారదు, లేదా కేవలం కొన్ని మాటలు, దైవికమైన మాటలు, దైవికమైనటువంటి పాటలు, దైవికమైన కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకున్నంత మాత్రాన జీవితం మారదు. ఒకరోజు ఒక బ్రదర్ని కలిశాను. ఏం చేస్తున్నారు బ్రదర్, చాలాసేపు అయిపోయింది కదా అంటే అన్నాడు. 4-5 అవర్స్ నుంచి మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం మాట్లాడుతున్నా అంటే, నేను దేవుని కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాను, దేవుని విషయాలే, సంఘ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను అతనితో, నువ్వు మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం లేదు, దేవునితో గడుపుట వలన మాత్రమే జీవితాలు మార్చబడతాయి. చెప్పండి, మాట్లాడటం వలన కాదు, దేవునితో గడుపుట వలన. చెప్పండి గట్టిగా. మాట్లాడుట వలన కాదు, మాట్లాడుకోవడం, దేవుని విషయాలే మాట్లాడుతున్నావేమో, రాత్రి పగలు కూర్చొని ఇవే కబుర్లు, ఆ చర్చిలో అలా ఉంటారు ఇలా ఉంటారు, ఆ మంచి కార్యాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి, అవి చర్చ్ సంబంధించినవే కావచ్చు, లేక దేవునికి వాక్యాలు వాటికి సంబంధించిన సంభాషణలే కావచ్చు. అయితే అవి మనల్ని పూర్తిగా మారుస్తాయని మీరు భ్రమలో ఉండకండి. అందుకే దేవుడి విషయాలు మాట్లాడినంత మాత్రాన మనం దైవికంగా మారం, దేవుని పాటలు పాడినంత మాత్రాన, దేవుని ప్రార్థనలు చేస్తున్నంత మాత్రాన, దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లో మనం ఇన్వాల్వ్ అయినంత మాత్రాన మనలో దైవత్వం వస్తుంది అనుకోవడం పొరపాటే. ఇతనికి అర్థమైంది, నా జీవితం మారాలంటే ఐ హ్యావ్ టు మెయింటైన్ మై రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నా సంబంధాన్ని కొనసాగించాలి. దేవునితో నా సంబంధం బాగు చేసుకుంటే, దేవునితో నేను గనక గడపగలిగితే నా జీవితాన్ని మార్చేవాడు ఆయన అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. అలా చెప్పండి గడిగా. మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే, డివోషన్ ఈజ్ ద సక్సెస్, అంటే డివోషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ఫుల్ లైఫ్. అంటే దేవునితో గడిపేటువంటి భక్తి కలిగిన జీవితము, దైవ భక్తితో కూడిన జీవితమే, మరలా చెప్తున్నా వినండి, మన జీవితం యొక్క రహస్యానికి మూలం. నువ్వు భక్తి కలిగి ఉంటే, దేవుని పట్ల భయభక్తులు నువ్వు కలిగి ఉంటే, అది నిన్ను వేస్ట్గా నీ జీవితాన్ని నాశనం చేయదు, కానీ అది నీ జీవితాన్ని సక్సెస్ఫుల్ లైఫ్గా, అంటే నువ్వు జీవితంలో విజయవంతంగా మారడానికి అవకాశం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ నెంబర్ 22లో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, గట్టిగా చదవాలి ఎవరైనా. యెహోవా ఆశీర్వాదము, తెచ్చారా బైబిల్? తెచ్చారమ్మా అందరూ? బ్రదర్స్ అందరు బైబిల్ తెచ్చుకున్నారా? అలవాటు లేదంటారా? ఫోన్ తెచ్చుకున్నారా? అది అడిక్షన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, అవసరం అయిపోయింది. దైవ సన్నిధికి బైబిల్ తెచ్చుకోండి. చూడండి అక్కడ ఏముంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును.
మీకు అర్థమైంది అక్కడ ఏముందో? యెహోవా యొక్క దీవెన, యెహోవా యొక్క ఆశీర్వాదము, లేక దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి ఆ యొక్క దైవీకమైన ఒక దీవెన మనిషిలో ఒక ఐశ్వర్యాన్ని, సమృద్ధిని, సంతృప్తిని, అభివృద్ధిని కలిగించగలుగుతుంది. నరుల యొక్క కష్టము వలన మాత్రమే ఆ దీవెనలు ఎక్కువ కావట. అంటే దేవుడి దగ్గర నుండి ఏదైతే వస్తుందో అది మనిషిని ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తుంది. హల్లెలూయా. మరొక వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 128వ కీర్తన 128వ కీర్తన 4వ వచనంలో 1వ వచనం ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని పట్ల భయాన్ని, భక్తిని కలిగి ఉన్నవాడు ఏమవుతున్నాడట? ధన్యుడవుతున్నాడు. ఎందుకు ధన్యుడవుతున్నాడు? 4వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. అంటే దేవుని పట్ల భయాన్ని లేక భక్తిని, డివోషన్ కలిగి ఉండుట వలన దీవించబడడానికి ఒక ద్వారం నీకు తెరవబడుతుంది. హల్లెలూయా. డివోషన్ ఇస్ ద కీ. అది ఒక తాళపు ఉంది. ఆలోచించండి, ఒక గొప్ప భాండాగారంతో నిండిన ఒక ట్రెజరీ ఉంది, తాళం వేస్తుంది. ఆ తాళం నీకు దొరికింది అనుకుందాం. దేవుని యందు నువ్వు కలిగి ఉన్న భయము, భక్తి నేను నాశనానికి ద్వారం తెరవదు, నశించిపోవడానికి ద్వారం తెరవదు, బ్యాంక్రప్సీ అవ్వడానికి ద్వారం తెరవదు, నువ్వు అనారోగ్యాలు పాలవడానికి ద్వారం తెరవదు, నువ్వు మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ద్వారం తెరవదు. దేవుని యందు మనం కలిగి ఉన్న భయభక్తులు ఏం చేస్తాయంటే మనము దీవించబడ్డానికి ద్వారం తెరవబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా వానిని ఆశీర్వదించును, దీవించును. అక్కడ వాక్యంలో ఉంది కదా, సియోనులో నుండి దేవుడు. ఎందుకంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, సో నీ దీవెన దేవుని యొద్ద నుండి వస్తుంది. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి చేతులు పైకెత్తి. వెనుకున్న వారు అందరమ్మా వింటున్నారు కదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వలన ఏం జరుగుతుంది? దీవించబడడానికి ఒక మార్గం మనకు దొరుకుతుంది. డివోషన్ ఎప్పుడు నిన్ను చెడగొట్టదు. ప్రతిరోజు దేవునితో గడిపే సమయం నిన్ను చెడగొట్టదు. ప్రతిరోజు దేవుడితో నువ్వు కూర్చొని మాట్లాడుతున్న టైం నీ జీవితాన్ని నాశనం పట్టించదు. దేవుని పట్ల నువ్వు భయమును, భక్తిని కలిగి ఉండటం వల్ల బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 1 వర్స్ నెంబర్ 7 ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న భయభక్తులు నీకు దేనికి ద్వారం తెరుస్తున్నాయి? జ్ఞానం ఇస్తుంది. సో నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు నిన్ను జ్ఞానాత్మతో నింపుతున్నాడు. జ్ఞానమును అన్లాక్ చేస్తున్నాడు నీ లైఫ్లో. జ్ఞానము దేవుడు నరుని హృదయమందు ఉంచి ఉన్నాడు. ప్రసంగి 3వ అధ్యాయం, దేవుడు నరుని హృదయమందు దేవుడు జ్ఞానం ఉంచి ఉన్నాడు. అయితే అది ఓపెన్ అవ్వడం లేదు. ఆలోచించండి, భూమిలో ఎక్కడో ఒక ట్రెజరీ దాచిపెట్టి వాడే ఉంది. అది ఎక్కడుందో తెలియదు మనకి. ఎప్పుడో తవ్వకాల్లో బయటపడుతుంటుంది. పునాదులు వేస్తున్నప్పుడు, కడుతున్నప్పుడు ఎప్పుడో ఒక బాక్స్ బయటకు వస్తుంటుంది. బైబిల్ ఏం చెప్తున్నాడు? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు జ్ఞానమునకు మూలము గనుక ఆయన నీలో జ్ఞానాన్ని ప్రారంభిస్తాడు. సామెతలు 2:3లో ఏముందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నోట నుండి తెలివియు వివేచనయు వచ్చును. జ్ఞానం ఆయన దగ్గర నుండే వస్తుంది. కాబట్టి దేవుడితో నువ్వు సహవాసం చేయటం వలన, దేవుడితో గడుపుట వలన, దేవుడికి భయపడి బ్రతుకుట వలన దేవునికి అన్యాయం చేయడు, కానీ దేవుడు నిన్ను జ్ఞానముతో నింపుతాడు. ఆయన అందరే పనిగడిగా దేవుడు దానియేలుని, అతని స్నేహితులను దేవుడు జ్ఞానముతో నింపాడు. మిగతా శాస్త్రజ్ఞుల కంటే, మిగతా శకునగాండ్ర కంటే, మిగతా రకరకాలటువంటి ఏమంటారు విద్వాంసుల కంటే కూడా వీరిని 10 రెట్లు దేవుడు జ్ఞానాత్మతో నింపాడు. ఎందుకంటే వాళ్ళు భయపడినందుకు దేవుడు వారికి అన్యాయం చేయలేదు. దేవుడి కోసం భక్తి చూపినందుకు దేవుడు వాళ్ళకి తక్కువ చేయలేదు, కానీ అందరికంటే 10 రెట్లు జ్ఞానముతో దేవుడు వారిని ఆశీర్వదించారని దానియేలు 1వ అధ్యాయం లాస్ట్ 3 వచనాల్లో రాయబడింది. నువ్వు దేవునందు భయభక్తులు కలిగి ఉంటే గాడ్ విల్ ఓపెన్ యువర్ మైండ్. దేవుని మనసు తెరుస్తాడు.
నీ పరిస్థితులను ఎలా చక్కబెట్టాలి, నీ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టాలి, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని ఎలా చక్కబెట్టాలి, జీవితంలో మనకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు ఎట్లా రావాలో దేవుడే దైవికమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని జ్ఞానం ఏం చేస్తుందండి? అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు అన్యాయం చేశాడు మనకు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన నేను జ్ఞానంతో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక రెండో మాట చూపిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు నిన్ను ఆరోగ్యముతో నింపుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 7-8 వచనాలు చదువుదాం. Proverbs 3 verses 7-8 చదవండి. నేను జ్ఞానిని కదా, నాకు ఆల్రెడీ అంతా తెలుసు కదా అనే ఆలోచనలో నువ్వు ఉండకూడదు. నేను జ్ఞానిని అనుకోవడం మానేసి దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉండి నీవు పాపమును, చెడుతనమును, దుర్మార్గతను, దుష్టత్వాన్ని విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు. రెండోది ఏం చెప్తున్నాడు? ఒకటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, రెండోది ఏమి ఇస్తున్నాడు? ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు మనకు ఆరోగ్యం కావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా ప్రతిరోజు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయి. దేవుని చేత నీకు స్వస్థత కావాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయను. మలాకి 4లో రాయబడింది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఏం కలుగుతుంది? మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి, మన యొక్క దోషములను బట్టి ఆయన గాయపరచబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఆయన వాక్యాలని నువ్వు నమ్మకంగా పాటిస్తున్నందుకు దేవుడిని విడిచిపెట్టాడు. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు కాబట్టి నీకు అనుదినము తన స్వస్థతను దేవుడిచ్చి నడిపిస్తూ ఉంటాడు. కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. నీ ఆలోచనలకు దేవుడు స్వస్థత ఇస్తాడు. నీ యొక్క ఎమోషన్స్కి దేవుడు స్వస్థత ఇస్తాడు. అన్వాంటెడ్ వర్రీస్ నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అనవసరమైన బంధకాల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఆవరించినా కూడా లోపల నెమ్మదిగా ఉండాలంటే దేవుని స్వస్థత మన మనసుకు కావాలి. అందుకే అర్థమైంది, నీకు ఏమర్థమైందంటే నేను నా జీవితాన్ని మార్చాలుకోవాలి అంటే, మార్చబడాలంటే ఇట్లా అయితే కుదరదు. దేవుని ఇశ్రాయేలు దేవునితో ఏం చేయాలి? నేను ఆయన వైపు తిరగాలి, ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ప్రార్థించాలి, ఆయన అడగాలి. అది నన్ను మారుస్తుందని అతను నమ్మాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి? వేదనకరమైన పరిస్థితి. రోజు ఇక్కడ వేదన గుండా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఎవరు వెళ్ళరు. రోజు వేదన గుండా ఎవరు వెళ్తారు? అప్పుడప్పుడు వెళ్తారు. బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, లేక కొంతమంది రోజు వేధిస్తున్న వేదనలు కూడా వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. అప్పుడప్పుడు కలిగే వేదన కూడా మనిషిని అతలాకుతలం చేసి పడేస్తుంది. అప్పుడప్పుడు వచ్చే వ్యాధి, అప్పుడప్పుడు వచ్చే గొడవలు, అప్పుడప్పుడు వచ్చే సమస్యలే మనుషుల్ని సమాధానం లేకుండా భయంకరంగా మారుస్తుంది కదా. ఇతను నిరంతరం వేదనలో ఉన్నాడు. వేదనకరమైన గుంటలో అతను ఉన్నాడు. ఎటు చూసినా నిరాశ, నిస్పృహని. దీవించబడతానని కానీ, బాగుపడతానని కానీ, మేలు పొందుతానని కానీ. బాగా గమనించండి, అతని జీవితంలో ఏ రకమైనటువంటి అవకాశం కనీసం 1% కూడా లేదు ఆయన జీవితంలో. చాలా డీపెస్ట్ అంటే చాలా లోతైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులతో ఉన్నాడు. అయితే తన వేదనను ప్రార్థనగా మార్చాడు ఆయన. అందరూ పండుగడిగా హీ టర్న్ హిస్ పెయిన్ ఇంటూ ప్రేయర్. ఆయన తన వేదనను ప్రార్థనగా మార్చాడు. ప్రాబ్లం ఏంటంటే మనకు వేదన వచ్చినప్పుడు ఏం చేస్తాం? మీరు నా ఇంకా చూడాలి. నీకు వేదన కలిగింది అనుకుందాం, నీకు బాధ కలిగింది, నీకు దుఃఖం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీకు డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన మానేస్తారు. నా మూడు బాగాలేదు బై చల్లాడు. మెల్లిగా ప్రేయర్ నుంచి క్విట్ అవుతారు, సంఘం నుండి క్విట్ అవుతారు, వాక్యం నుండి బయటకు వెళ్ళిపోతారు, విశ్వాసం నుండి బయటకు వెళ్ళిపోతారు. నేను అంటున్నాను, నువ్వు దూరంగా ఉండటం వల్ల ఏం చేయగలుగుతావు? మార్చేవాడు ఇక్కడ ఉన్నాడు కదా. అలగడం కాదు, సనగడం కాదు, గునగడం కాదు, బాధపడడం కాదు, దూషించడం కాదు,
ఒకరిపైన నెపాలు నేరాలు వేయడం కాదు, నీ వల్ల ఇట్లా అయిపోయింది, నా జీవితం లేకపోతే ఇంకా సూపర్గా ఉండేదని ఒకరిని దూషించడం కాదు, నిన్ను పెళ్లి చేసుకోనకపోతే నేను ఈ పాటికి ఇంకేదో అయిపోయి ఉండేవాడిని, పెళ్లి చేసుకున్నందుకే ఇట్లా అయిపోయానని చెప్పి ఒక అన్నం కాదు. ఏమవుతుంది? నేను అంటున్నాను, వేదనను ప్రార్థనగా మార్చండి. నా ప్రాణం బహుగా దుఃఖంలో మునిగి ఉన్నది, నాలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ కొంచెము. కృంగిపోయి ఉండొచ్చు మీరు. బహుశా ఒకని మాట నిన్ను కృంగ చేయొచ్చు, ఒకని కార్యం నిన్ను కృంగ చేయొచ్చు, ఒకని పరిస్థితులు నిన్ను కృంగిపోయేటట్టు చేయొచ్చు, ఒక అలవాటో లేక ఒక బలహీనతో నిన్ను కృంగిపోయేటట్టు చేయొచ్చు. అయితే కృంగుదలలో అలా కృంగిపోయి ఉండిపోవాలని బైబిల్ చెప్పట్లే. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు? చెప్పండి, ఎలా కృంగి ఉన్నావు? నీ దేవుని యందు ఏం చేయండి? నిరీక్షణ ఉంచు. దేవుని ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నీ బాధ, ఏ బాధ కలిగినా ప్రార్థన చేయి. నీకు అసహనం కలుగుతున్నప్పుడు గయ్య 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 అరవమాక, ప్రేయర్ చేయి. లేక ఐసోలేట్ అయిపోమాక, మనుషులకు దూరంగా ఉంటాను, నీకు అన్నిటికీ దూరంగా ఉంటాను మాక, ప్రార్థన చేయి. బైబిల్ ఉంది, ఎడతెగక ప్రార్థించండి, కంటిన్యూయేషన్లీ ప్రేయర్ చేయండి. అమ్మా, ఇంత కష్టపడి మీరు వచ్చి కూర్చున్న దేనికి? లోకములో దినమంతా టైం ఉంది, ప్రేయర్ అయిపోయినా కూడా మస్తు టైం ఉంది. అక్కడ ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు, ఇక్కడ దేవుని మాట మాత్రం ఉంది. హల్లెలూయా. మీరు బుద్ధిమంతులు అనుకొని, మీరు చేస్తుంది కరెక్ట్ అనుకొని దేవుని మాట మిస్ కాకండి. శ్రద్ధగా దేవుని మాట వినండి. హల్లెలూయా. దేవుని మాట కంటే ఇంపార్టెంట్ సంభాషణలు ఏముంటాయి ఇక్కడ మనకి? ఈ సమయంలో దేవుని వాక్యం కంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏముంటుంది ఇక్కడ? ఉంటుందంటే అదే నీ దేవుడు అనమాట. దేవుడు కాదు ఇక్కడైనా. సో బాగా గమనించండి. నువ్వు కృంగిపోయి ఉన్నావని వదిలిపెట్టక, ఈయన ఎంత డీప్ డిజైర్ బాధలో ఉన్నాడో అంతే డీప్గా దేవునికి ప్రార్థన చేశాడు. నా ప్రాణము పాతాళము నుండి మొరపెట్టుచున్నది. ఎవరన్నారు ఈ మాట తెలుసా? యోనా అన్నాడు. పాతాళమందుండి నీకు మొరపెట్టుచున్నాను అయ్యా, నేను అగాధంలో పడి ఉన్నాను, పాతాళంలో పడి ఉన్నాను. బహుశా నా అపరాధం వల్ల, నా అవిధేయత వల్ల నేను పడిపోయాను. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసి దేవుడి వాక్యాలకు అవిధేయత చూపించి కూడా మనం పాతాళంలో పడిపోయిన పరిస్థితుల్లోకి వస్తాం. అయితే అక్కడ కూడా యోనా ఏం చేశాడు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టుచున్నాను. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ పిట్, అగాధం యొక్క అడుగుల్లో నుంచి నీకు మొరపెట్టుచున్నాను. నేను అంటున్నాను, ప్రార్థన నీ జీవితంలో నీ ఉన్న బలహీన పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రాలేకపోవచ్చు, నువ్వు పడి ఉన్న గుంటలో నుంచి నువ్వు పైకి రాలేకపోవచ్చు, నువ్వు ఉన్నటువంటి చెరసాల అనుభవం నుంచి బయటికి రాలేకపోవచ్చు, కానీ ప్రార్థన అయితే బయటికి వెళ్ళగలుగుతుంది. ప్రార్థన అయితే నువ్వు చేయగలుగుతావు. గదిలో అయినా చేయగలుగుతావు, చెరసాల్లో అయినా చేయగలుగుతావు, సింహాల బోనైనా చేయగలుగుతావు, అగ్నిగుండంలో అయినా చేయగలుగుతావు, సముద్రపు అగాధ జలములైనా చేయగలుగుతావు, ఎక్కడైనా ప్రార్థన చేయగలుగుతాం మనం. దేవుని మహిమపరచండి. దేవుడు చేతులు ఇచ్చాడు కాబట్టి చప్పలు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను ఎక్కడైనా ప్రార్థన చేయగలుగుతాను. ఏ స్థితిలో ఉన్నా ఏం చేయగలుగుతాను? ఏ పరిస్థితిలో ఉన్నా ఏం చేయగలుగుతాను? చెరసాల్లో ఉన్నా ఏం చేయగలుగుతాం? సింహాల బోన్లో వేసిన ఏం చేశారు? సముద్రంలో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారు? చాపొచ్చి మింగేసి వెళ్ళిపోయినా కూడా ఏం చేశారు? నేను అంటున్నాను, నీవు ఏ స్థితిలో ఉన్నా నువ్వు తెలివిమంతుడు అనుకోవద్దు, లేక వేరే వాళ్ళని దూషించద్దు, లేకపోతే ఇంకెవరి కోసమో నువ్వు రీజనింగ్ చేయొద్దు. నేను అంటున్నాను, నీ బాధలో నేను దేవునికి మొరపెట్టు. యొబ్బేజు తాను బలహీనమైన స్థితిలో ఉన్నాడు. ఎంతటి బలహీనమైన స్థితిలో ఉన్నాడంటే తనకు తాను సహాయం చేసుకోలేడు. ఎవరు అతని జీవితం మీద ఉన్న శాపాన్ని తీసివేయలేరు. కానీ అతడు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టెను. అతని మనసులో ఒకటి ఉంది, నా దేవుడు నా మొర ఆలకించగలుగుతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన వాళ్ళు చేయి దాటిపోయారు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన భార్య, భర్త, పిల్లలు చేయి దాటిపోయారు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన ఉద్యోగం, వ్యాపారం మనదే కానీ అది వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది. మన ప్రాపర్టీ మనదే కానీ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మన పరిస్థితులే కానీ వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. మనం వాటిని వెనక్కి తీసుకుని రాలేం. ఎంత ప్రయత్నం చేసినా మన కంట్రోల్లోకి రాలేవు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోండి. అబ్రహాము భార్యను రాజు తీసుకొని వెళ్ళిపోతే అతను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇతనైతే రాజు గదిలోకి వెళ్ళలేడు,
కానీ తన గదిలోనే ఉండి దేవుడికి ప్రార్థించాడు. దేవుడు వెళ్ళి మాట్లాడాడు అక్కడ. చెప్పండి, ఎవరు మాట్లాడాడు? అబ్రాహాముకు అర్థమైంది, నేను వెళ్ళలేను కానీ దేవుడు వెళ్ళగలుగుతాడు. నేను చేరలేను కానీ దేవుడు చేరగలుగుతాడు. నేను మాట్లాడలేను కానీ దేవుడు మాట్లాడగలుగుతాడు. నేను పరిస్థితిని మార్చలేను కానీ దేవుడు మార్చగలుగుతాడు. కాబట్టి నేను దేవునికి మొరపెట్టుచున్నాను. అతడు ఏం చేశాడు? తన బాధను ప్రార్థనగా మారి. చాలామంది నేను బాధపడుతున్నా, నేను ఫీల్ అవుతున్నా, నేను అప్సెట్ అవుతున్నా, నేను కండిషన్ ఏమంటే నేను కంట్రోల్లో లేను, అవుట్ ఆఫ్ అయిపోయాను, ఎగ్జాస్ట్ అయిపోయాను, కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను అంటారు. కానీ యాక్చువల్లీ ఇది రాంగ్. నువ్వు డాక్టర్కి దూరంగా ఉండటం వల్ల నీకు ఎప్పటికీ ట్రీట్మెంట్ జరగదు. దేవునికి దూరంగా ఉండటం వల్ల నువ్వు ఎప్పటికీ సంతోషాన్ని పొందలేవు. ప్రార్థనకి దూరంగా ఉండటం వల్ల ఎప్పటికీ నీలో దేవుని ఊటలు మొదలుగావు. నీలో సుఖశాంతులు ఇచ్చేవాడు ఆయన, సమాధానం కలగజేసేవాడు ఆయన, నిన్ను స్థిరపరిచేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, పరిపూర్ణులుగా మార్చేవాడు ఆయన, తప్పిపోతే సరిచేసి తిరిగి తీసుకొని రాగలిగిన వాడు ఆయన. ఆయన వదిలి ఎక్కడ పోతాం? ప్రార్థన చేద్దాం. వేదనలో ఉన్నా ఏం చేద్దాం? చెప్పండి, ఏం చేద్దాం? యొబ్బేజు ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడితే ఆ ప్రార్థనలు ఏమన్నాడంటే, దేవా ఈ వేదనకరమైన బ్రతుకును నువ్వేం చేయి? దీవెనగా మార్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తుంటాడో నాకు తెలియదు, కానీ ఏ వాక్యమైన గుర్తొచ్చుంటుందో తెలియదు, కానీ మారాని మధురంగా మార్చగలిగినప్పుడు నా చేదైన బతుకు నువ్వు తీయగా మార్చలేవా? మార్చు అని అడిగుంటాడు దేవుణ్ణి. హల్లెలూయా. ఎర్ర సముద్రమే ఎదురొస్తే అడ్డుగా ఉన్నప్పుడు దాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, నా జీవితంలో ఈ అడ్డు బండలను తొలగించలేవా? దీవించు అని అడుగుంటాడు దేవుణ్ణి. హల్లెలూయా. బయటికి రాలేరనిపించిన ఇశ్రాయేలు బయటికి విజయోత్సవంతో తీసుకురాగలిగినప్పుడు బంధించబడిన నా బతుకును తీసుకురాలేవా? తీసుకురా అని ప్రార్థన చేసి ఉంటాడు దేవుడి దగ్గర. అది దేవుడి మీద మనకు ఉండాల్సిన నమ్మకం. ఫ్రమ్ పెయిన్ టు సక్సెస్ఫుల్ లైఫ్ హీ టర్న్ హిస్ పెయిన్ ఇంటూ ప్రేయర్. తన వేదనను ప్రార్థనగా మార్చాడు. ప్రార్థించి దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు దాన్ని దీవెనగా మార్చాడు. అందరు చెప్పాలి గట్టిగా. మీ పక్క వారిని చూసి చెప్పండి, నువ్వు ప్రార్థించు, దేవుడు నీ వేదనను దీవెనగా మారుస్తాడని చెప్పండి. కానీ దీవెనగా మారడానికి కొరకు మనం కూర్చొని ప్లాన్లు వేసి ఒక పెద్ద నోట్బుక్ తెచ్చుకొని కూర్చొని రాత్రి పగలు ఒక పెద్ద మేధావులతో కూర్చొని మంచి సిట్టింగ్ వేసి మంచిగా మాట్లాడుతూ స్నాక్స్ తింటూ అవి తాగుతూ కూర్చొని మంచి ప్లాన్లు వేస్తే పరిస్థితులు మార్చబడవు. మోకరిద్దాం, ప్రార్థించు, నీ వేదనను దేవుడు దీవెనగా మారుస్తాడు. ప్రార్థించు, నీ బ్రతుకుని దేవుడు దీవెనగా మారుస్తాడు. చెప్పాలి గట్టిగా. చేస్తాడా చేయడా? మీ పక్కన వాళ్ళు గట్టిగా చెప్పట్లేదు, మీరు చెప్పాలా? నీ మాటకైనా ప్రార్థించాలి ఇంటికి వెళ్ళి. బైబిల్ ఏంది? అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి అడగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మత్తయి సువార్త 7:7 ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు, వెదికిన ప్రతివానికి దొరుకుతుంది, తట్టిన ప్రతివానికి తీయబడుతుంది. అడగండి. ఎవరిని అడగాలి? మనం దేవుని తప్ప అందరిని అడుగుతాం. నేను అంటున్నా, దేవుణ్ణి అడిగి పొందుకున్నది ఏది నీకు బాధ కలిగించదు. దేవుడి దగ్గర నుంచి ఏదైతే ప్రార్థన ద్వారా వచ్చిందో అది ఎన్నడూ నిన్ను నాశనానికి నడిపించదు. దేవుని మహిమగలను గాక. రెండవది అతను ఏమడిగాడంటే, లార్డ్ నా సరిహద్దులు విశాలపరచు. చెప్పండి అందరు గట్టిగా ఈ మాట. అతను లిమిట్లో ఉన్నాడు. హీ వాజ్ లిమిటెడ్ బై సిచ్యువేషన్స్, కండిషన్స్, సర్కమ్స్టాన్సెస్. తన జీవితంలో అనేకమైన పరిస్థితుల యొక్క ప్రభావం వలన, తల్లిదండ్రుల శాపమో లేకపోతే పరిస్థితుల్లో ఫిజికల్ ప్రాబ్లమ్సో మెంటల్ ప్రాబ్లమ్సో అతనేమో లిమిట్ చేయబడ్డాడు. ఇక్కడ చాలామంది జీవితాలు లిమిటెడ్ అయిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినా బార్డర్ దాటలేకపోతున్నారు. వాళ్ళ బ్రెయిన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ కండిషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎంత ప్రయాస పడినా కూడా అదే పరిస్థితిలో ఉంటున్నారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి సమయంలో అతను దేవుని అడిగాడు, దేవా నా సరిహద్దులను విశాలపరచగలిగిన దేవుడు. అంటే ఏంటిది? నన్ను ఏది ఆపుతుందో, నన్ను ఏది బంధించిందో, నన్ను ఏది కంట్రోల్ చేస్తుందో, అది నా మనసే కావచ్చు, నేనే కావచ్చు, నా మీద ఉన్న శాపమే కావచ్చు, నా చుట్టూ ఉన్నవారే కావచ్చు, ఏదైనా కావచ్చు. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. దేవుడు సరిహద్దులను విశాలపరిచేవాడు. ఆ
ఆకాశ వైశాలమును దేవుడు విశాలపరిచాడని బైబిల్లో ఉంది. భూమిని విశాలపరిచాడు. దేవుడు మన పరిస్థితులను విశాలపరచగలిగాడు. అంటే లిమిట్ నుంచి లిమిట్లెస్లోకి మార్చబడగలుగుతాం. చెప్పండి, ఫ్రమ్ లిమిట్ టు లిమిట్లెస్. లిమిట్ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినాను? లిమిట్లెస్కి తీసుకెళ్ళాను. నా ప్రేమ లిమిట్ అయినా ప్లీజ్ మేక్ ఇట్ లిమిట్లెస్. నా సంతోషం లిమిట్గా ఉంది, దేవా అపరిమితమైన సంతోషాన్ని దయచేయి. నాలో ఉన్నటువంటి గుణము నేనే బతకాలని కాదు ప్రభా, అనేకులకు బతికించేవాడిగా నన్ను మార్చు. హల్లెలూయా. లార్డ్ మేక్ మీ ఎ లిమిట్లెస్ పర్సన్. అంటే ఏమడిగాడు తెలుసా? బ్రేక్ ద బ్యారియర్స్. నా చుట్టూ ఉన్న అడ్డు గోడలను పడగొట్టు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, అడ్డుగోడలను పడగొట్టు దేవా, నన్ను విశాలపరచు దేవా, నన్ను విశాలపరచు దేవా. అతను ఏం చేశాడు? ప్రార్థన. నువ్వు విశాలపరచబడ్డానికి అనేక మార్గాలు మనం వెతుకుతూ ఉంటాం. ఏం చేస్తే తొందరగా పైకి వెళ్తాం, ఏం చేస్తే తొందరగా పైకి వెళ్తాం, ఏం చేస్తే తొందరగా పైకి వెళ్తాం అని ఎంత పైకి వెళ్ళి మళ్ళీ ఆడికి వస్తాం. ఇంకా ఇంకా మన పరిస్థితులు కఠినమైపోతే, జటిలమైపోతే, ఇంకా స్ట్రాంగ్ హోల్స్, ఇంకా గట్టిగా పీఠముడులు బిగించబడతాయి. చూడండి, దారం చిక్కుబడిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది తీయడానికి. లాగుతున్న కొలది ఇంకా టైట్ అయిపోతుంటుంది. ఎంత బయటకు వద్దామని అందుకే బైబిల్లో ఉంది, దొంగ ఊబిలో నుండి వారిని ఆయన పైకి లేవనెత్తను. ఊబి అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఎంత మెసులుతుంటావు అంత లోపలికి వెళ్తుంటావు. పైకి వద్దామని ఎంత ప్రయత్నం చేస్తుంటావు అంత లోపలికి వెళ్తుంటావు. సో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పైకి తీసుకొని వస్తాను, సత్వగల బండ మీద నేను నిలబెడతాను, దొంగ ఊబి నుంచి నేను పైకి తీసుకొని వస్తాను. సో అందుకే ఒక్కటే, నీ చెయ్యి ఆయనకి ఇవ్వాలి, నీ హస్తం ఆయనకి ఇచ్చి ప్రార్థించాలి, దేవా నన్ను విశాలపరచు. దేవుడికి మహిమగలనుగా. నాలో ఉన్న ప్రతి ఫిజికల్ వీక్నెసెస్, శారీరకమైన బలహీనతలు, మానసికమైన బలహీనతలు, ఆత్మీయమైన బలహీనతలు నన్ను బంధించాయేమో, నన్ను లిమిట్ చేశాయేమో. మనం చాలా వాటికి ఏమైపోతాం? లిమిట్ చేయబడతాం కదా. చదువు లేకపోవడం వలనో, సరిగ్గా ఆరోగ్యం లేకపోవడం వల్ల, లేదా సరిగ్గా తెలివి లేకపోవడం వలనో, మాట్లాడడం రాకపోవడం వల్లనో, ఏదో ఏ పని చేయడం చేతకాకనో, సోమరితనమో, బలహీనతనో, పాపమో, ఏదో ఒకటి మనల్ని అడ్డుగా ఉంటుంది. ప్రార్థన చేయండి, దేవా నాకున్న ఈ బ్యారియర్స్ అన్నీ, ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోవాలి, నా సరిహద్దులు బిగించిన బంధకాలు తెగిపోవాలి, సరిహద్దు విశాలపరచబడాలి. దేవుడికి మహిమగలను గాక. హల్లెలూయా. దేవుని సూపర్ న్యాచురల్ పవర్ని మనం నమ్మాలి. మానవ శక్తి కంటే మించిన అతీతమైన శక్తి దేవుని శక్తి. మానవుని యొక్క ప్రయత్నం కంటే గొప్ప ప్రయత్నం దేవుడు చేయగలుగుతాడు. మనం చేసే పెద్ద అటెంప్ట్స్ కంటే కూడా చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. సో మనం ఎలా నమ్మాలంటే, ప్రభువా ఇది నీకు అసాధ్యమైంది కాదు, ఇది నీకు సాధ్యమే, ప్లీజ్ డూ ఇట్ సంథింగ్. నేను కదలలేకపోతున్నా, బట్ నువ్వు నన్ను కదిలించు. హల్లెలూయా. నేను అడుగు వేయలేకపోతున్నా, కానీ నన్ను నువ్వు తీసుకొని వెళ్ళు, నన్ను విశాలపరచు. నా ఆరోగ్యము, నా పరిస్థితులు నాకు ఆటంకంగా మారాయి, కానీ వాటిని ఈరోజు మార్చివేయి. హల్లెలూయా. మార్పు దేవుని దగ్గర సాధ్యమే. చెప్పండి, దేవుని దగ్గర మార్పు సాధ్యం. మూడో పాయింట్ చెప్తా వినండి. ఆయన ఏమడిగాడంటే, ఏ కీడు రాకుండా నాకు నీ హస్తాన్ని తోడుగా ఉండచేయి. మొదటి దినవృత్తాంతాలు 9:10 ఉన్నాం మనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 9 and 10 ఏముందంటే, నీ హస్తము నాకు తోడుగా ఉండజేసి ఏ కీడు రాకుండా చేయి ప్రభా. అంటే ఆయన ఏమడుగుతున్నాడు? నీ ప్రొటెక్షన్, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్. నన్ను అభివృద్ధిపరచు, నీవు నన్ను దీవించు. నన్ను విశాలపరచన్నాడు, నన్ను దీవించమన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నన్ను ప్రొటెక్ట్ చేయి. అంటే ఈ ప్రార్థన ఆయన చేయడానికి కారణం ఏంటంటే, తన జీవితంలో నిజమైన సంరక్షణ దేవుని హస్తములోనే ఉందని నమ్మాడు ఆయన. మళ్ళీ చెప్పండి గట్టిగా. నిజమైన భద్రత, కాపుదల ఎవరి దగ్గర ఉంది? దేవుని హస్తంలోనే ఉందని నమ్మాడు ఆయన. 127వ కీర్తన 1వ వచనం ఏమి రాయబడింది తెలుసా? 1వ వాక్యంలో, యెహోవా ఇల్లు కట్టని ఎడల
దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట. అంటే ఏం చెప్తున్నాడు? ఒకవేళ దేవుడు మనల్ని కాపాడకపోతే నువ్వు ఎంత కాపాడుకోవాలనుకున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నీ ప్రాణమును నీ ఆధీనపరచుకోలేవు. చుట్టూ 100 మందిని నువ్వు పెట్టుకున్నా, దేవుడు ఒక విషయాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే, అందుకే మనం నమ్మాలి. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఈ విషయాన్ని? దేవుడు ఎందుకు ఈ విషయాన్ని తీసుకున్నాడు? దేవుడు ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర నుంచి లాక్కున్నాడో, లేక తీసుకున్నాడో, లేక దేవుడు అడిగాడో మనకు తెలియదు. దేవుడు దానికి సంబంధించినటువంటి విషయము ఆయన మనసులో ఉంది. రెండోది, మనం ఏంటంటే దేవుని ప్రొటెక్షన్లో, దేవుని కాపుదలలో ఉంటే మనం నిజంగా భద్రంగా ఉంటాము. అలాగని నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకొని పిల్లల్ని తెలుసా ప్రార్థన కూడా తీసుకురారు చాలామంది. వర్షం పడుతుంది, మా పిల్లలకి బాగోదండి, ప్రేయర్కి తీసుకెళ్లరు, సాంగ్స్ పాడడానికి తీసుకెళ్లరు, సండే స్కూల్కి తీసుకెళ్లరు, ప్రోగ్రామ్స్ తీసుకెళ్లరు. వాతావరణం బాగాలేదంటారు. బయటికి వెళ్తే పిల్లలు పాడైపోతారు, అదైపోతారు, ఇదైపోతారు. నేను ఒక మాట చెప్తాను విన్నాడు, ఒక టైం వస్తుంది, వాళ్ళు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళే బయటికి వెళ్తారు. నేనన్నా ఇప్పుడు నీ టైం ఉంది కాబట్టి వాళ్ళని దేవుడి దగ్గర నువ్వు తీసుకొని వెళ్ళు. దేవుళ్ళు నువ్వు వారిని బలపరచు. నా బిడ్డలను దేవుడు కాపాడతాడు, నా పిల్లల మీద దేవుని కృప ఉంది. ప్రధానికి భయపడతారు. భయం భయం భయం. ఏం కాపాడుకోగలుగుతాం? ఎవరు కాపాడుకోగలుగుతారు? ఎవరి లైఫ్ని ఎవరు కాపాడుకోగలుగుతారు? మనం చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రం చేయగలుగుతాం, కానీ అల్టిమేట్గా మన జీవితం దేవుని ఆధీనం ఉంది కదా. జీవ మరణములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కదా అన్నాడు. ఆయన నిన్ను కాపాడకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేవు. సో అందుకే నేను దేవుని మీద భారము వేయడం నేర్చుకోవాలి. అంటే నిర్లక్ష్యంగా ఉండాలని నేను చెప్పట్లేదు, అందరూ జాగ్రత్తగానే ఉండండి, కానీ భారం దేవుడి మీద ఉండాలి. భయపడకూడదు. ప్రతిదానికి భయపడి 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 ఆ భయంతో ఏమైంది తెలుసా? బైబిల్ చెప్తుంది, భయపడుట వలన ఉరి వచ్చును. ఏది వస్తుందని నమ్మావో అదే వచ్చింది. నువ్వు కాదన్నా అదే వస్తుంది ఖచ్చితంగా. నువ్వు భయపడిందే నీ మీదకి వచ్చింది. యోబన్నా నేను ఏది వచ్చినని బహుగా భయపెడుతున్నా అదే నా మీదకి వచ్చాను. సో కొన్నిసార్లు భయము విశ్వాసాన్ని వెళ్ళగొడుతుంది. భయము దేవుని ప్రేమ కూడా నీలో లేకుండా చేస్తుంది. అదే ఒకవేళ దేవుని ప్రేమ నీలో ఉంటే భయాన్ని వెళ్ళగొడుతుంది. పరిపూర్ణమైన దేవుని ప్రేమ భయమును వెళ్ళగొడుతుందని 1 యోహాను పత్రికలో రాయబడ్డది. దేవుని ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. నువ్వు దేవుని ప్రేమతో నింపబడు, విశ్వాసంతో నింపబడు. విశ్వాసంతో అడుగులేయి. దేవుని నమ్మవలసింది ఏంటి తెలుసా? నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని కాపాడగలిగిన వాడు దేవుడు. ఆయన హస్తబలము చేత, ఆయన యొక్క చేతి యొక్క నీడలో నేను నా కుటుంబం ఎలా ఉంటామో సురక్షితంగా ఉంటాం. మీరు నమ్మవలసింది అది. యోబేజు ప్రార్థించాడు, ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు. మూడోదన్నాడు, నీ చేతి నీడలో నాకు భద్రతను దయచేయి. మీరు ఆలోచన చేయండి ఈ యొక్క దినం. దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఒకసారి వాక్యం చూద్దాం. 9-10 వచనాలు చదువుదాం. మళ్ళీ ఒకసారి 1 దినవృత్తాంతాలు 9-10 త్వరగా. 1 దినవృత్తాంతాలు 1 Chronicles 4:9 and 10. యెబేజు చాలండి, తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండను. ఎందుకు చెప్పనా? ఎందుకు అందరికంటే ఘనపరచబడ్డాడు అంటే, అందరికంటే హీనపరచబడిన వాడు, అందరిలో వేదనకరమైన వాడు, అందరిలో తృణీకరించబడిన వాడు, అందరిలో ఎన్నిక లేని వాడు, అసలు కేర్ కూడా చేయబడని వాడు, అతడే అనేకులకు ఆడు ఉంటాడు నాశనమేరా నాయన, వాడు ఎక్కడుంటే అక్కడ సమస్యరా నాయన, వాడు ఎక్కడుంటే అక్కడ మనకు ప్రాబ్లమే అన్న పరిస్థితి నుంచి అతడే అనేకులకు ఏమయ్యాడు? ఘనమైన వాడిగా మార్చబడ్డాడు. తల్లి ఏమన్నది తెలుసా? నువ్వు వేదన అంటే ఏంటి తెలుసా? నువ్వు అనేకులకు వేదన కలిగించేవాడవు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అనేకులకు దీవెన కలిగించేవాడిగా దేవుడు మార్చాడు. నువ్వు అష్టమి నాడు పుట్టావు, నువ్వు శనిగ్రహానివి అని అంటారు. అవునా? వాక్యం చెప్తుంది, అష్టమి రోజు పుట్టని, సప్తమి రోజు పుట్టని, నవమి రోజు పుట్టని, ఏ రోజు పుట్టినా నేను చెప్తున్నా, నీ డేట్కి సంబంధం లేకుండా, నీ దినానికి సంబంధం లేకుండా, నువ్వు పుట్టిన తిథికి సంబంధం లేకుండా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా.
మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. అనేకులలో వేదనకరమైన వాడిని అనేకులలో ఘనమైన వాడిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు దీవెనగా మార్చాడు. ఏం అద్భుతమైన దేవుడు అండి. విశ్వాసం ఆయన మీద ఉంచుదాం. ఆయనతో కనెక్షన్ కంటిన్యూ చేద్దాం. డోంట్ థింక్ దట్ యు ఆర్ టూ స్మార్ట్. నువ్వు ఎన్ని మాట్లాడినా నీ ఆత్మీయ స్థితి తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు మాట్లాడమే నువ్వు స్మార్ట్ అన్న ఫీలింగ్లో, నిన్ను నువ్వు సమర్థించుకోవడమే తప్ప అంతకుమించి ఏమీ లేదు. నేను అంటున్నాను, ఎబ్బేజు నా జీవితాన్ని దేవుడు మార్చగలుగుతాడని నమ్మినట్లుగా మనం కూడా ఆయన చేసినట్టు దేవునితో సహవాసం చేద్దాం. మన వేదనను ప్రార్థనగా మారుద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం విడిచిపెట్టకండి. అది నీకెన్నటికీ నష్టాన్ని కలిగించదు, కానీ మేలే కలిగిస్తుంది. నీ సరిహద్దులను విశాలపరచగలిగిన వాడు, నిన్ను యాక్సెసిబిలిటీగా దేవుడు మార్చగలిగిన వాడు, అనేకుల ఎదుట దేవుడిని విశాలపరచగలిగిన వాడు, లిమిట్లెస్గా నిన్ను మార్చగలిగిన వాడు. నీ సంబంధాలను పెంచగలుగుతాడు, నీ రిలేషన్షిప్స్ని పెంచగలుగుతాడు, నీకున్నటువంటి ఫ్రెండ్షిప్స్ని పెంచగలుగుతాడు, నీకున్నటువంటి పేరుని ఆయన వ్యాపింప చేయగలిగిన వాడు, నీ కీర్తిని వ్యాపింప చేయగలిగిన వాడు. హల్లెలూయా. నిన్ను ఘనపరచగలిగిన వాడు, అందరిలో కూడా దేవుడు నిన్ను పైకెత్తగలిగిన వాడు. బైబిల్ ఏం చెప్తుంది? నేను తలగా ఉండుటకు దేవుడు చేశాడు, తోకగా ఉండుటకు దేవుడు చేయలేదు. చెప్పాలి ఈరోజు మీరు, ప్రభా నన్ను నువ్వు తలగా ఉండటకు చేసావు, తోకగా ఉండడానికి కాదు. నేను పైవాడిగా ఉండడానికి చేసావు, కిందవాడిగా కాదు. నేను అప్పిచ్చేవాడిగా ఉండడానికి చేసావు, అప్పు తీసుకునేవాడిగా కాదు. నన్ను ఇచ్చేవాడిగా చేసావు, తీసుకునేవాడిగా కాదు అన్నాడు దేవుడు. అవునా కదా? డిక్లేర్ చేయండి, వాక్యాన్ని నమ్మండి, ప్రకటించండి, జీవించండి. అదే శక్తివంతమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. మోకరిద్దాం, ప్రభు వైపు తిరుగుదాం. మోకరిద్దాం, ప్రభు వైపునకు తిరుగుదాం.